వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన శ్రీ గిరింపేట దుర్గమ్మ దేవస్థానం నూతన కమిటీ ఏర్పాటైంది. గిరింపేట శ్రీ దుర్గమ్మ దేవస్థానం కమిటీ నూతన చైర్మన్ గా బైసాని బాబురావు, అలాగే 8 మంది బోర్డు డైరెక్టర్లు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమ విశేషాలని ఇప్పుడు చూద్దాం రండి. చెప్పారు. నాకు కూడా ఈ దుర్గమ్మతో ప్రత్యేకమైన అనుభూతి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది జీకే నగర్ అని, ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్. ప్రతిరోజు స్కూల్ కి ఇదే దారిలో పోతూ అమ్మవారిని బస్సు కిటికీల నుండి దండం పెట్టుకుంటూ వెళ్ళేవాడిని. ఈ చిత్తూరు నుండి వెళ్ళిపోయిన తర్వాత చిత్తూరుకి తిరిగి వచ్చే క్రమంలో ఫస్ట్ వచ్చి అమ్మవారిని మొక్కిన. అమ్మ నీ ఆదేశాలతో బాగా బయటకు వెళ్ళి కష్టపడి సంపాదించి ఒక స్థాయికి వచ్చాను. మా తండ్రి గారి కోరికతో ఇక్కడ ఎమ్మెల్యే కావాలని ఒక ఆశ ఉందమ్మా, నువ్వు ఆ ఆశని నాకు తీర్చాలి అని చెప్పి అమ్మవారికి ఒక పూజ చేసుకొని ఈ చిత్తూరులో అడుగు పెట్టిన. ఖచ్చితంగా దుర్గాదేవి నేను అనుకున్న విధంగానే మీ ముందర ఎమ్మెల్యేగా నిలబెట్టే శక్తి, ఆ ధైర్యం, ఆశీస్సులు ఇచ్చింది. కాబట్టి మాధవ సేవే మానవ సేవ. మాధవుడు అంటే భగవంతుడు. భగవంతుడికి సేవ చేసే కృప, అవకాశం ఈ రోజు వీళ్ళందరికీ కలిగింది. ఖచ్చితంగా దుర్గాదేవి ఎంత పవర్ఫుల్ అంటే మనం కోరిన కోరికలను తీర్చే అమ్మవారు. అంటే శత్రునాశనం అమ్మవారి తర్వాతనే దుర్గాదేవి. అంటే మన జీవితంలో మనకున్న శత్రువుని నాశనం చేసే శక్తి ఉన్న అమ్మవారు దుర్గాదేవి. కాబట్టి నేను కూడా దుర్గమ్మని ప్రార్థించేవాడిని ఎక్కువగా. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ఈ రోజు ఈ నూతన కమిటీ బి బాబురావు సన్ ఆఫ్ బి నారాయణ శెట్టి, అలాగే చంద్రశేఖర్ రెడ్డి సన్ ఆఫ్ లేట్ జె కృష్ణారెడ్డి, ఎం కిరణ్ కుమార్ సన్ ఆఫ్ ఎం మునిస్వామి, ఏఆర్ సురేష్ సన్ ఆఫ్ ఏ రాజేంద్రన్, బి శాంతి వైఫ్ ఆఫ్ లేట్ బి శంకర్, డి విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ జయదేవ్ నాయుడు, పి గీత వైఫ్ ఆఫ్ బి రామచంద్ర, శ్రీమతి బి లావణ్య వైఫ్ ఆఫ్ బి భాస్కర్, అలాగే శ్రీ కె కార్తిక్ సన్ ఆఫ్ బి కుమరన్ స్వామి, అర్చకులు ఎక్స్ అఫీషియల్ మెంబర్. వీరందరికీ మీ ఆశీస్సులు, ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ దుర్గమ్మ గుడిని ఒక మంచి స్థాయికి అభివృద్ధి, అనేక కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ దుర్గాదేవికి ఏం కావాలో, దుర్గమ్మ ఏమేమైతే కోరుకుంటుందో వాటిని సంపూర్ణంగా పూజ రూపంలో కావచ్చు, హోమాల రూపంలో కావచ్చు, ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ వీళ్ళందరికీ, మెంబర్స్ కి, చైర్మన్ కి. ప్రత్యేకంగా మా ఏఎస్ మనోహరన్న చెప్పినట్టు ఈ బాబురావు అనే వ్యక్తి కూడా చాలా మంచి ఆధ్యాత్మికమైన భావాలు ఉన్న వ్యక్తి. ఇతనికి ఇస్తే ఈ దేవస్థానం బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పినారు. కాబట్టి ఆ అమ్మవారి అతన్ని చైర్మన్ గా కోరుకునేది. కాబట్టి మీ అందరి సమక్షంలో మరొకసారి వారికి దుర్గాదేవి ఆశీస్సులు, ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ.